నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా నిన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో మేము గెలుస్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే తెలంగాణతో పాటు ఇటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కూడా మేము గెలుస్తామంటూ కూడా రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇది ఎంత మేరకు సాధ్యమవుతుంది, తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడులో ప్రజల ఆకాంక్షలే ఎజెండా, ఆ దిశగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరుస్తున్నాం. వందే భారత్ రైళ్ల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఒకేసారి 9 సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ లకు పచ్చజెండా. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ప్రజల ఆకాంక్షల ఎజెండాగా వందే భారత్ రైళ్లు ప్రారంభించారు. అయితే ఈ మేరకు ఒకేసారి 9 సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ లను పచ్చజెండా ఊపారు ప్రధాని మోదీ. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా దాదాపు 30కి పైగా రైళ్లు అందుబాటులోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వందే భారత్ రైళ్లను దాదాపు 30కి పైగా అభివృద్ధి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈసారి 9 సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ లకు ప్రధాని మోదీ నిన్న పచ్చజెండా ఊపారు వర్చువల్ గా. అయితే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణకు 9 ఏళ్లలో 9 లక్షల కోట్ల నిధులు, రాష్ట్రానికి 3 వందే భారత్లు తీసుకొచ్చా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటేమో రాష్ట్ర ప్రభుత్వం అసలుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు సమకూరట్లేదు అని వ్యాఖ్యానిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు కిషన్ రెడ్డి తెలంగాణకు 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు మంజూరయ్యాయి, 9 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చింది అంటున్నారు. అయితే దీంతో పాటు ఆయన 3 వందే భారత్లు తీసుకొచ్చామంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు ఇది ఎంతవరకు సాధ్యం? పక్కనేమో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అంటే ఈ 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఇక్కడేమో కిషన్ రెడ్డి 9 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు సాధ్యం? అయితే ఈ మేరకు అసలు ఎవరి మాటలు నిజం అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో గెలిచే అవకాశం అక్కడ బీజేపీ పోటీలోనే లేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో మావే, రాజస్థాన్ లో పోటాపోటీ అయినా గెలుస్తాం రాహుల్ గాంధీ ధీమా. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉంది అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణలో ప్రధానంగా బీజేపీ హవా లేదు, బీజేపీ హవా ఇక్కడ అసలు తెలంగాణలో చూపించడం లేదు. అలాగే మేము ఇటు ఛత్తీస్గఢ్ లోను మధ్యప్రదేశ్ లోను కూడా మేము గెలుస్తాము ఖచ్చితంగా. ఇలా రాజస్థాన్ లో పోటాపోటీ నెలకొన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరవేస్తుంది అంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందా లేదా అనేది మనకి ఇంకొద్ది రోజులు అయితే తెలుస్తుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రశ్నలు వెతుక్కుంటున్నారు, ఫైళ్లు చూసుకుంటున్నారు. నన్ను తప్పు పట్టడానికి మీ వద్ద ఆధారాలు లేవనేందుకు ఇదే రుజువు. విచారణలో సిఐడి అధికారులతో చంద్రబాబు ముగిసిన 2 రోజుల కస్టడీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే 2 రోజుల కస్టడీ సిఐడి అధికారులు కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు మంజూరు చేసింది 2 రోజుల కస్టడీని. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నన్ను తప్పు పట్టడానికి మీ వద్ద ఆధారాలు లేవు, అందుకే పదే ఫైళ్లు చూసుకుంటున్నారు అంటూ కూడా సిఐడి అధికారులకి చంద్రబాబు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఏ క్షణంలోనైనా కవిత అరెస్ట్, ఆమెతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఉచ్చు బిగిస్తున్న ఈడీ. 45 కోట్లు తరలించినట్లు దర్యాప్తు సంస్థల ముందు అంగీకరించిన కవిత పిఏ అశోక్, ముత్తగౌతమ్ అప్రూవర్లుగా మారి కీలక సమాచారం ఇచ్చిన శరత్ చంద్రారెడ్డి, ఎంపీ మాకుంట, దినేష్ అరోరా. అరుణ్ రామచంద్ర పిల్లై చుట్టూ కవిత వ్యవహారాలు. కవితను అరెస్ట్ చేస్తారని శనివారమే చెప్పిన రేవంత్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏ క్షణంలో అయినా కవిత అరెస్ట్ కాక తప్పదు అంటున్నారు. అయితే కవిత అరెస్ట్ తో పాటు ఇటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారు అంటూ కూడా ప్రధానంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే నిన్న మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి శనివారం ఈ మేరకు కవిత అరెస్ట్ పై స్పందించారు. అయితే ఏ క్షణాలైనా కవిత అరెస్ట్ తప్పదు అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే 45 కోట్లు తరలించినట్టు దర్యాప్తు సంస్థల ముందు కవిత పిఏ అశోక్ అలాగే ముత్తగౌతమ్ అంగీకరించినట్లుగా కూడా తెలిపారు. అయితే మరి కవిత అరెస్ట్ అనేది అయితే గత కొంతకాలంగా కవిత అరెస్ట్ అవుతుంది అంటూ వింటూనే వస్తున్నాం. కాకపోతే నిజంగా కవిత అరెస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా అంటే మాత్రం చూడాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మైనంపల్లి 27న కాంగ్రెస్ లోకి ఢిల్లీ వెళ్లి ఖర్గే సమక్షంలో చేరిక, మల్కాజ్గిరి, మెదక్ టికెట్లపై పట్టు, అధిష్టానం ఓకే అన్నట్టు ప్రచారం. ఆయన వెంట 4 కార్పొరేటర్లు ఇక సర్పంచ్లు, కౌన్సిలర్లు కూడా. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మైనంపల్లి 27న కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఢిల్లీ సమక్షంలో ఆయన ఖర్గే సమక్షంలో చేరిక జరగనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ను నమ్మి మోసపోయారు, దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం, 6 నెలలుగా దూరం పెట్టారు, అపాయింట్మెంట్ లేదు. బాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించుకుంటే బీఆర్ఎస్ కే నష్టం. రేవంత్ నా తమ్ముడు, ఆయన వల్లే కాంగ్రెస్ బలపడింది. బాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు సునామీలా పోరాడాలి. వైఎస్
జగన్ నియంత, కిరాతకుడు, దళితులు నమ్మొద్దు. ఇక బాబుకు మద్దతుగా ఎన్టీఆర్ ఘాట్ దీక్షలో మోత్కుపల్లి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మోత్కుపల్లి ఇటు కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం కేసీఆర్ అంటూ ఆయన ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే నిన్న చంద్రబాబు అరెస్టుపై నిరసన దీక్ష నేపథ్యంలో మోత్కుపల్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ గెలవచ్చు. రాష్ట్రంలో బీజేపీ పనైపోయింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఖచ్చితంగా గెలుస్తాం. రాజస్థాన్ లో పోటాపోటీ అయినా గెలుపు మాదే. 5 రాష్ట్రాల ఎన్నికలపై రాహుల్ వ్యాఖ్యలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే 5 రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపు 3 రాష్ట్రాలు మేమే గెలుస్తాము, 4 రాష్ట్రాల వరకు మేమే గెలుస్తాం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఆయన వ్యాఖ్యలు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది, అక్కడ బీజేపీ, తెలంగాణలో బీజేపీ హవా లేదు, రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ పని అయిపోయింది, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తాం, రాజస్థాన్ లో పోటీ నెలకొన్నా సరే గెలుపు మాదే అంటూ కూడా నిన్న రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొలువుల ప్రవాహం 9 ఏళ్లలో ఒకే ఒక్క గ్రూప్ నోటిఫికేషన్. ఎన్నికల ఏడాదిలో భారీగా ప్రకటనలు. ఏడాదిలో 80 వేల పోస్టుల భర్తీకి నిర్దేశాలు. వీటిలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసే కొలువులు 25,000. ఒక్క నోటిఫికేషన్ భర్తీ చేయడానికి ఏడాది కాలంలో భారీగా భర్తీ చేయడం సాధ్యమేనా అంటూ కూడా ప్రధానంగా మనకు వినిపిస్తుంది. అయితే ఈ 9 ఏళ్లలో ఒకే ఒక్క గ్రూప్ నోటిఫికేషన్, ఎన్నికల ఏడాదిలో భారీగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఈ 9 ఏళ్లు ఏం చేశారు? ఇప్పుడు ఒకే ఏడాదిలో 80,000 పోస్టుల భర్తీకి ఆదేశాలు. అయితే ఇది ఎంతవరకు 80,000 పోస్టులు ఒకే ఏడాదిలో జరుగుతాయంటూ కూడా ఒక సస్పెన్స్ నెలకొంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోదీతో వేగేదెలా. అయితే కెనడా భారత్ వివాదం సంకటంలో అగ్రనేతలు. రాజకీయ భౌగోళిక అవసరాల దృష్ట్యా భారత్ కు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి. మోదీ నిరంకుశ వ్యవహార శైలిపై పెరుగుతున్న ఆందోళన మరోవైపు తేల్చుకోలేని స్థితిలో ప్రపంచ దేశాలు. అయితే కెనడా భారత్ వివాదం సంకటంలో అగ్రదేశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాజకీయ భౌగోళిక అవసరాల దృష్ట్యా భారత్ కు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది అంటూ కూడా మనకు తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా వెలుగులో రెడ్లకే విలువిస్తారా? మాకు ప్రాధాన్యం ఏది? కాంగ్రెస్ పై పార్టీ, బీసీ లీడర్ల ఫైర్. టికెట్లపై రాహుల్, ఖర్గే వద్ద తేల్చుకునేందుకు రెడీ. సర్వేలు, సాకులు చెప్పి బీసీలకు టికెట్లు తగ్గించే కుట్ర. సీనియర్లను కూడా పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాట ప్రకారం 34 సీట్లు బీసీలకు కేటాయించాల్సిందే. కాంగ్రెస్ టీం ఓబీసీ లీడర్ల సమావేశంలో నేతల డిమాండ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ నిన్న ఏదైతే ఓబీసీ లీడర్ల సమావేశంలో ప్రధానంగా ఇటు ఓబీసీ నేతలు ప్రశ్నించడం జరిగింది. రెడ్లకే విలువిస్తారా? మాకు ప్రాధాన్యం ఏది? ఖచ్చితంగా కాంగ్రెస్ చెప్పిన మాట ప్రకారం 34 సీట్లు బీసీలకు కేటాయించాల్సిందే అంటూ కూడా నిన్న ప్రధానంగా వాళ్ళు వాణి వినిపించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే సర్వేలు, సాకులు చెప్పి బీసీలకు టికెట్లు తగ్గించే కుట్ర చేస్తున్నారంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఓటర్లకు ఎన్నికల కానుకలు, యూత్ కు డ్రైవింగ్ లైసెన్స్లు, స్పోర్ట్స్ కిట్లు, జాబ్ మేళాలు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ ఎలక్షన్స్ టైం నేపథ్యంలో ఇంకా 2 నెలల ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో అయితే ప్రధానంగా అన్ని పార్టీలు కూడా ఇటు మహిళలకు కుట్టు మిషన్లే కానీ, కుక్కర్లే కానీ, చీరలే కానీ, గోడ గలియాలే కానీ, అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేటోళ్ళకు కూడా సెల్ ఫోన్లు, ట్యాబ్లు కూడా అందజేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా యూత్ కు డ్రైవింగ్ లైసెన్స్లు, అలాగే స్పోర్ట్స్ కిట్లు, జాబ్ మేళాలు అంటూ కూడా ఇటు అన్ని పార్టీలు ఇటు ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో గెలుస్తాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఖచ్చితంగా వచ్చేది మేమే. రాహుల్ రాజస్థాన్ లో విజయానికి దగ్గరగా ఉన్నాం, ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశ్చర్యపోతుంది. కర్ణాటకలో మేము ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాం, ప్రజలకు స్పష్టమైన విజన్ ఇచ్చి గెలిచినాం. అసోంకి చెందిన ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ సదస్సులో కామెంట్స్. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న ఆయన అసోంకి చెందిన ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ సదస్సులో ఈ మేరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఖచ్చితంగా గెలుస్తాం, తెలంగాణలో ఇటు బీజేపీ హవా చూపించలేకపోతుంది, అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో కూడా ఖచ్చితంగా మేమే వస్తాం, రాజస్థాన్ లో విజయానికి దగ్గరగా ఉన్నాం అంటూ కూడా అయితే ఏదైతే రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 4 రాష్ట్రాల్లో ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్టేషన్ గన్పూర్ పంచాది మళ్లీ మొదటికి. బీఫామ్ నాకే, పోటీపై వెనక్కి తగ్గేది లేదన్న రాజయ్య. ప్రధానంగా నేను చూసుకున్నట్టయితే కేటీఆర్ దగ్గరికి వెళ్లి రాజీ కుదుర్చుకున్నాం అని చెప్పారు. తర్వాత లేదు, రాజీ ఏం లేదు, వెంటనే రాజీ ఏం లేదు, ఖచ్చితంగా బీఫామ్ నాకే వస్తుంది అని చెప్పి రాజయ్య మళ్ళీ చెప్పడం జరిగింది.
అయితే ఇది ఎవరికి వస్తుంది బీఫామ్ అనేది కూడా ఒక రకంగా సస్పెన్స్ నెలకొంది. అయితే 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేంద్రం తెలంగాణకు ఇచ్చింది కిషన్ రెడ్డి. రాష్ట్రంలో 31,000 కోట్లతో రైల్వే పనులు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. కాచిగూడ టు యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో 31,000 కోట్లతో రైల్వే పనులు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. అలాగే 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు ఇచ్చామంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని ఇటు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు చూస్తున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రాలేదు అని అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మేరకు ఇది ఎలా సాధ్యం అంటే 9 లక్షల కోట్లు ఇచ్చిందని ఒక పక్కన కేంద్రం చెప్తుంటే మరో పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు అంటుంది. అయితే దీనిపై మనకి ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు మన రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో మేము గెలుస్తాం, ఖచ్చితంగా మధ్యప్రదేశ్లో కూడా గెలుస్తాం, ఛత్తీస్గఢ్లో అయితే రానున్న 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 4 మేము గెలుస్తాం అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి మనం పరిశీలిస్తే తెలంగాణలో లాస్ట్ ఇయర్ అంటే గడిచిన ఏడాది ఈ ఏడాదికి గమనిస్తే కొంత బీజేపీ గ్రాఫ్ పడిపోయింది పూర్తి స్థాయిలో. బండి సంజయ్ మార్క్ తర్వాత ఆ పార్టీలో నేతల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు, విభేదాలు ఈ నేపథ్యంలో కొంత పడిపోయింది. ఆ పార్టీలోని వాళ్ళందరూ కూడా చాలా మంది అంటే గతంలో కాంగ్రెస్ లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి సొంత పోటీకి వచ్చేందుకు కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేరికలు జోరుగా సాగుతా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కింది స్థాయి కేడర్ కూడా నాయకులు కాకుండా కేడర్ కూడా కొంత బీజేపీలో చేరుతాం, కాంగ్రెస్ లో చేరుతాం. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పిన అంశం కొంతవరకు కరెక్ట్ అయిన కూడా ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అవుతారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టికెట్ల పంపిణీ విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తా ఉంది. అభ్యర్థులు ఖరారై ఉన్నారు అనుకున్నప్పటికీ ఎవరికి వారుగా అభ్యర్థులు అంటే ఇప్పటివరకు అయితే మాకు ఓటే అనేది ఎవరు అంటే కొన్ని నియోజకవర్గాలు 3-4 కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ ఎవరు కూడా నేనే అభ్యర్థి అనే స్థాయిలో ఇప్పటి వరకు ఎవరు చెప్పుకోవట్లేదు. కానీ అస్తం గుర్తుకు ఓటేయండి అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో వరంగల్ డిక్లరేషన్ కానీ ఖమ్మం డిక్లరేషన్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రచారం చేశారు. తాజాగా మన తుక్కుకూరులో జరిగినటువంటి సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల పైన విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఎవరికి వారిగా ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ఇటువైపు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి కొంత ప్రచారానికి ముమ్మరం చేసిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న వరకు కొంత స్తబ్దత ఉంది. దాంట్లో కారణం ఏంటంటే జమిలీ ఎన్నికలు వస్తాయేమో అన్న ఆలోచన అంటే పార్లమెంటు సమావేశాలు ప్రత్యేక పార్లమెంటు సమావేశం నిర్వహించిన నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై చర్చ వచ్చే అవకాశం ఉద్దేశంతో కొంత వ్యాపారం. కానీ తాజాగా ఆ పార్టీ నాయకులు కూడా కొంత ప్రచారంలో ఉంటారు. అంటే ప్రచారాన్ని బీఆర్ఎస్ ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థుల విషయంలో జాప్యం చేయడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటాయేమో అన్నట్టుగా కొంత చర్చ మొదలైంది. ఇక్కడ కాంగ్రెస్ కు బలంగా ఉన్నప్పటికీ క్యాడర్ను హక్కులు చేర్చుకునేందుకు సీట్ల పంపకం అంటే సీట్లను ఖరారు చేసి వారి అభ్యర్థులుగా జాబితా ప్రకటించడం అనేది ముఖ్యంగా మారుతుంది. మరోవైపు బీఆర్ఎస్ లో అసమ్మతులు కూడా కొంత ఆలోచన చేస్తా ఉన్నారు. వాళ్ళు అసమ్మతులు కొరికి వచ్చేట్టుగా వచ్చి మళ్ళీ చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్నటువంటి సర్వేలు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంస్థలు చేస్తున్న సర్వేలు కానీ వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కొంత బలం పొందుకుంటుంది, అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తా ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు కొంత ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సహకారం అంతా ఉన్నది అన్న విషయం స్పష్టం అవుతా ఉంది.
దీని విషయాన్ని అంటే వీటన్నిటే దృష్టిలో పెట్టుకునే రాహుల్ గాంధీ గారు కొంత ప్రకటించి ఉంటారనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ లో, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితులు, అనుకూల పవనాలు ఉన్నప్పటికీ అక్కడ కొంత పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ లో నువ్వా నేనా అన్నట్టుగా ప్రస్తుతం రాజకీయ పరిస్థితి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా రాజస్థాన్ లో ఉన్నాయి. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. అంటే రెండు రాష్ట్రాల్లో కొంత స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉంటే కొంత రెండు రాష్ట్రాల్లో చాలా భారీ ఎత్తున కసరత్తు చేసి భారీ పోరాటం చేయాల్సిన అవసరం. రెండు రాష్ట్రాల్లో కొంత కష్టపడితే వచ్చే అవకాశం జరిగేటువంటి అంటే పార్లమెంటు ఎన్నికల ముందు సెమీ ఫైనాన్స్ గా భావించేటువంటి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ 4 గెలిస్తే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల ప్రభావం 4 రాష్ట్రాల ప్రభావం ఖచ్చితంగా ఉంది. ఎవరు ఏమన్నా బీజేపీ ఏం చెప్పినా ఏం చేసినా ఫైనాన్స్ కాదు అన్నప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ ఉంది. మనం గమనించవచ్చు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ పైన ఆ ప్రభావం పడింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత క్రమక్రమంగా బీజేపీ కుంచుకుపోతా ఉన్నారు. బీజేపీ ప్రభావం రాష్ట్రం మీద లేకుండా పోతా ఉన్నారు. ఆ పార్టీలోని నాయకులు కూడా పక్కచూపులు పరిస్థితి వచ్చింది. గతంలో బీజేపీ ఏదో చేస్తుంది, అధికారంలోకి వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరిన వారు కూడా ఇప్పుడు తిరిగి సొంత గూటికి వెళ్తే ఎలా ఉంటుంది అన్న విషయంలో కొంత అలగులాలు పడతా ఉన్నారు. కొంతమంది ఆ దిశలో ప్రయత్నం మొదలుపెట్టారు. కాంగ్రెస్ నాయకులు అగ్ర నాయకులతో చర్చలు సంప్రదింపులు మొదలుపెట్టారు. బీజేపీలో ఉన్నటువంటి కొత్తగా చేరిన వారు, పాత వాళ్ళు కొంతమంది వీళ్ళందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ పార్టీ మారే విషయంపై చర్చ జరుపుతాం. ఈ సందర్భంగా అంటే కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందో ఖచ్చితంగా ఇవన్నీ సంకేతాలు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, బలోపేతం అవుతుంది, అధికారంలోకి వచ్చే సత్తాను సంపాదించుకుంటుంది క్రమక్రమంగా అని చెప్పేందుకు ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకొని పరిశీలిస్తే వీటన్నింటికి సంబంధించిన రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు స్పష్టతను ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. చూసుకున్నట్టయితే ఇటు రాష్ట్రానికి తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి 9 ఏండ్లలో మేము 9 లక్షల కోట్లు ఇచ్చామంటూ కూడా ఇటు కేంద్రం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా నిన్న కిషన్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇటు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమో లేదు, ఎటువంటి నిధులు కేంద్రం నుంచి మాకు అందలేదు అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? రాష్ట్రాలు ఉన్నప్పుడు కొంత సమైక్యంగా అంటే కేంద్రము రాష్ట్రం కలిసి వెళ్ళినప్పుడే దేశం అనేది అభివృద్ధి చెందాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తే మా కథ, చెడు చేస్తే ఎటువాడి కథ అనే స్థాయిలో పెడతా ఉన్నది. ఇక్కడ అదే ఇబ్బంది జరుగుతుంది. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వట్లేదు. మీరు పదే చేసేటువంటి ప్రచారం, కేంద్రం పైన నిందలు వేయడం, మోదీ ప్రభుత్వాన్ని దూషించడం. రాష్ట్ర ప్రభుత్వం ఏమడిగింది? ఓకే, నిన్న తాజాగా కేంద్రం వందే భారత్ రైలు మరో రైలు ప్రారంభించింది. దానికి కేసీఆర్ కూడా ఆహ్వానం పంపించి రైల్వే శాఖ నాగా చేయండి రైలుపై. సీఎం నుంచి కనీసం వాళ్ళ స్పందన లేదు. వస్తారు రాదు, షెడ్యూల్ ఉంది లేదు, బిజీ షెడ్యూల్ నేపథ్యంలో రాలేకపోతున్నారు. ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పట్లేదు. గతంలో మోడీ వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి వచ్చారు. అనేక రామగుండ వెలుగు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేశారు. కొన్నిటి శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కూడా శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా పర్యటనలో జరిగేటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం, అది బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సభ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి సభలో కేసీఆర్ కూడా ఆహ్వానించారు, ప్రత్యేకంగా చేరుకుని ఇచ్చారు. కానీ ఆయన వైపు సభకు ఖండించలేదు. అంటే వీళ్ళు అడగరు, కేంద్రం ఇచ్చిన లెక్కలు వీళ్ళ దగ్గర ఉండవు. కాబట్టి వీళ్ళు ఇదాగా చెప్తా ఉంటారు. మొన్న జిల్లాకు మెడికల్ కాలేజీ మేము ప్రారంభించామంటారు. మంచిదే, ప్రారంభించారు. దాని నిధులు ఎవరు ఇచ్చారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
కేంద్రం ఇచ్చినాయి కదా. ఇదే విధంగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తుంది కాబట్టి దాన్ని ప్రత్యేక నిధులు అభివృద్ధి చేస్తా ఉన్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో 100% అనేది అభివృద్ధి చేస్తా ఉన్నారు. అది అభివృద్ధి జరిగితే రాష్ట్రానికి లాభమా నష్టమా? పర్యాటకులు రాష్ట్రానికి రావడం ద్వారా మనకు లాభం వస్తుందో రావట్లేదా? మన కొంత ఆర్థికంగా మనం బలోపేతం అవుతామా? వీటన్నిటిని పట్టించుకోరు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉన్నది. ఆ నిధులు లెక్క చెప్పారు. కాబట్టి ఆ నిధులు ఏమయ్యాయి అని అడిగితే కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ నిధులు కట్టినట్లే మమ్మల్ని అంటారు. వీళ్ళకు అంటే మేము చెప్పింది చేయాలి, మిగతా మమ్మల్ని అడగద్దు. మేము చెప్పిందే వేరే అనే స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇలాగే ఉంటుంది. అనేక సందర్భాల్లో విషయంతో పాటు చాలా మంది కేంద్ర మంత్రులు చెప్పారు, బీజేపీ నాయకులు చెప్పారు, చాలా మంది సవాల్ చేశారు. కేంద్ర నిధుల మీద చర్చకు సిద్ధమా అని. ఎంతసేపు బడ్జెట్ అలొకేషన్ మేము ఇంత ఇచ్చాము, మీరు ఇంత ఇచ్చారు, మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పన్నులు చెల్లించింది దానికి ఇంతే వచ్చినాయి. కొన్ని డైరెక్ట్ గా ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ గా వస్తూ ఉంటాయి. నేషనల్ హైవే జాతీయ రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం నిలుస్తా ఉన్నది. దాని ద్వారా ఉపయోగం కదా, పారిశ్రామిక పరిశ్రమలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మిగతా అన్ని కూడా ఆటోమొబైల్ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, అన్ని ఉంటాయి కదా. ఇట్లా కేంద్రం ఇచ్చే నిధులు వాటిని పక్కకు పెట్టి మేమే ఇచ్చాము మేమే చేశాము అని చెప్పుకోవడంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తా ఉన్నది. కేంద్రం మేము ఇస్తున్నామని చెప్తుంది, రాష్ట్రం మేము ఇవ్వట్లేదని చెప్తాం. నేను చెప్పాను కిషన్, రైల్వే ప్రాజెక్టుకు ఎంత నిధులు ఇచ్చాము అనే విషయంలో గతంలో ఏ మేరకు రైల్వే ప్రాజెక్టు అభివృద్ధి చెందాయి, ఇప్పుడు ఏ మేరకు రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిన విషయాన్ని కూడా మనం బేరీ చేసుకోవచ్చు. ఇదే సమయంలో నేషనల్ హైవేస్ ను మనం గుర్తించాల్సిన అవసరం. గిరిజన యూనివర్సిటీ విషయంలో కానీ మిగతా అంశాలు కేంద్రం చేసేటువంటి పనులకు రాష్ట్రం పూర్తి స్థాయిలో సహకరిస్తే మరిన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. మొన్న ఆ మధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నలు చెప్పారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నా, మౌలాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నా, వాటికి సంబంధించిన ప్యాసేజ్ దారి స్థలసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు అని. స్థలసేకరణ జరపడం ద్వారా రైల్వే అభివృద్ధి అంటే మనకు ఆర్థికంగా మనకు బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతాం. ఆ ప్రాంతాలు చెర్లపల్లి కానీ మౌలాలి ఆ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది, మరింత విస్తరించే అవకాశం ఉంది. ఆ రకంగా చేయకుండా అంటే ఆ మొత్తం డబ్బులు మాకు ఇచ్చేది మా ఖాతాలో వేసుకున్న తర్వాత మేము మా ఇష్టంలో ఖర్చు పెట్టుకుని మేము దంబాచారం చేసుకుంటాం అని చెప్పడంతో ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా ప్రభుత్వ ఖజానా జమ చేయాలి. కేంద్ర ప్రభుత్వం పథకాల రూపంలో ప్రచారం చేసుకోవద్దు, పథకాలు మావి అని చెప్పుకోకూడదు, పథకాలు మేము ఇస్తున్నామని కేంద్రం ప్రచారం చేసుకోవద్దు, కేవలం మేమే చేసుకుంటాం అని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మండి వైపు ఏవైతుందో అక్కడ ఇబ్బందులు ఎదుగుతున్నాయి. నిధులు కేటాయింపు విషయం వస్తా ఉన్నది. నిధులను ఖర్చు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రం యొక్క నిబంధన కేంద్ర నిధుల ఖర్చు విషయంలో కేంద్రం కొన్ని నిబంధనలు విధిస్తుంది. ఆ నిబంధన పాటించకపోతేనే అలాగే చూస్తున్నట్టయితే ప్రధానంగా ఏ క్షణంలోనైనా కవిత అరెస్ట్ ఖాయమంటున్నారు. అయితే నిజంగానే కవిత అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? గత కొంతకాలంగా మనం వింటున్నాం కవిత అరెస్ట్ అని. నిజంగానే కవిత అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా. అంటే కవిత అరెస్టు విషయం అనేది ఈడీ దర్యాప్తు నిమిత్తం ఉంటే గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. దాదాపు 1.5 years నుంచి కవిత అరెస్ట్ అంటా ఉన్నారు. కవిత కూడా ఈడీ విచారణ ఎదుర్కొంటుంది. ఈడీ విచారణ కూడా పోయించింది గతంలో. మరోసారి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, కోర్టు కూడా చెప్పారు, మేము ప్రజాప్రతినిధిగా వారికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తున్నాము, ఇప్పటికీ ఇప్పుడు రమ్మని చెప్పలేదు. సరే సమయం ఏమన్నారు, వారం పదిలో సమయం తీసుకోండి, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందని కోర్టు చెప్పారు. దానికి సంబంధించిన అంశం కోర్టులో కూడా విచారణ సాగుతా ఉంది. రెండో అంశం విచారణకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజా రేపా ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి
ఈడీ కార్యాలయంలోని అధికారులకు ఆ, కవిత కలవాల్సిన అవసరం ఉంది. కవిత కలిసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సందేహాల నివృత్తి కోసం కొన్ని అంటే మరి కాదు, కొంతమంది అప్రూవల్గా మారారు. కొంతమంది ఎస్ మేము డబ్బులు కవిత తరఫున మేము బదిలీ చేశామని చెప్పేసి ఆవిడ పిఏ తర్వాత ఇంకొక పత్రికా అధిపతి ఇద్దరు కూడా ఒప్పుకున్నట్టుగా వస్తా ఉంది. అంటే వీటన్నిటి విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో సిసోడియా విషయంలో కొంత మనీష్ సిసోడియా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి విషయంలో ఈడీ ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని అరెస్ట్ చేసిందో అదే రకంగా ఈడీ దర్యాప్తు అనేది కాస్త ఆలస్యంగా జరిగిన పూర్తి స్థాయిలో సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ఈడీ ముందుకు వెళ్తాం. ఆలస్యం ఈడీ కేసు తేలిది కాదు. కొన్నిట్లలో అప్పటికప్పుడు తేల్చే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా అంటే రాజకీయ ప్రమేయము, రాజకీయ కోణము, రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు ప్రమేయమైన విషయంలో ఈడీ అత్యంత జాగ్రత్తగా వెళ్తా ఉంది. 1కి 10 సార్లు తమకు వచ్చినటువంటి ఆధారాలను సరిచూసుకొని వాటి దాంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు, ఎత్తుపల్లాలు వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఆ తర్వాత ఈడీ విచారణలో కొంచెం ముందడుగు వేసే అవకాశం. గతంలో కవితను 3 సార్లు పిలిచినటువంటి ఈడీ ఆ తర్వాత కొంత జాప్యం ఇచ్చింది. తర్వాత మళ్ళీ మొన్న 1 వీక్ బ్యాక్ ఆవిడ నోటీసులు జారీ చేశారు. నోటీసుల విషయంలో కవిత గారు ఏదో పొలిటికల్ కామెంట్ చేశారు. పక్కకు పెడితే ఖచ్చితంగా ఈడీ విచారణకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఎస్ తప్పు చేసిరనుకోండి అరెస్ట్ కావాల్సిందే కదా. మహామహులు అరెస్ట్ అయ్యారు. దాంట్లో ఎవరికి మినహాయింపు ఉండదు. వాళ్ళ అధికార పక్షమా, ప్రతిపక్షమా, ఆయన వ్యాపారవేత్తన, వాణిజ్యవేత్తన, పారిశ్రామికవేత్తన, అధికార. అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు మోత్కుపల్లి చంద్రబాబు అరెస్టుపై నిరసన దీక్షలో ప్రధానంగా ఆయన కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వాక్యాలు మనం ఎలా చూడొచ్చు అంటారు? చాలా సీనియర్ నాయకుడు ఆయన. గతంలో కూడా కేసీఆర్ గురించి మొదట్లో కొంత వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు కానీ కేసీఆర్ పార్టీ పెట్టాము. ఆ తర్వాత కేసీఆర్ మంచోడు, ఆయనలో నేను ఒక విశ్వరూపాలు చూస్తున్నాను, ఆ దార్శనికుడు, ఆదర్శ నాయకుడు అని చెప్పారు. చాలా సడన్ గా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కొంత అంటే ఆయన టీడీపీ కొంత రాజకీయ ఎదుగుదలకు టీడీపీ ఒక ప్లాట్ఫామ్ గా ఉంది. ఆయన టీడీపీలో ఒక వెలుగు వెళ్ళినటువంటి మోత్పల్లి నరసింహులు ఆ తర్వాత క్రమక్రమంగా తెరమరుగయ్యారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు అరెస్ట్ ను తప్పుబట్టినటువంటి నరసింహ గారు కొంత అంటే తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ ప్రభుత్వం తొందరపడింది. చంద్రబాబు 3 కోట్లకు, 5 కోట్లకు, 10 కోట్లకు ఏదో పక్కుర్తి పడేటువంటి రకం కాదు అని చెప్పేసి కొంత వారు ఉన్నటువంటి అభిప్రాయం చెప్పారు. ఇక్కడ మనం ఆయన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కూడా గతంలో టీడీపీలో పనిచేశారు, చంద్రబాబు దగ్గర పనిచేశారు. చంద్రబాబు క్యాబినెట్ లో రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇటు అన్ని పార్టీలు కూడా ఇంకా ఎలక్షన్స్ దగ్గర ఉన్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో వాడివేడిగా ఇటు ప్రధానంగా చర్చ నడుస్తుంది. అయితే ప్రధానంగా ఇటు ఓటర్లని ప్రసన్నం చేసుకునే పనిలో అన్ని పార్టీలు కూడా పట్టాయి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది, ఓ పక్కన ఎవరికి వారే మేం గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా మనకి కొద్ది రోజుల వరకు ఆగాల్సిందే. ఇది వాల్టీ న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.